మొట్టమొదటిగా మనం మండూరి నరసింహులు అనే వ్యక్తితో ఉన్నాము. బృందావన గార్డెన్స్ 1/5 లైన్లో ఉన్నాము మనము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ముందుగా వైఎస్ఆర్ గారు. నిరుపేదలకు మంచి వైద్యం అందించాలి, మెరుగైనటువంటి వైద్యం అందించాలి అనేటువంటి ఒక కోణంలో ఒక కీలకమైనటువంటి ఒక అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అదేంటో కాదండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బీమా అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ఎంతోమంది లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు మనతో ఉన్నారు. ముందుగా మనం తెలుసుకుందాము, దానివల్ల వాళ్ళకి ఎటువంటి లబ్ధి అనేటువంటిది చేకూరింది, దానివల్ల మేలు కలిగిందా, లేకపోతే దాని నుంచి ఎటువంటి సమస్యలను వీరు ఎదుర్కొన్నారు, హాస్పిటల్ సిబ్బంది సహకరించారా వీరితో అనేటువంటి ఒక కోణంలో పరిశీలించినట్లయితే అడిగి తెలుసుకుందాం. బృందావన గార్డెన్స్ 5th లైన్లో ఉన్నాము మనము. మీ పేరేంటండి? మండూరి నరసింహులు. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 45 సంవత్సరాలు. మరి మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు వైఎస్ఆర్ ఇది చేయించుకున్నాక కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఈ యొక్క ఆపరేషన్ జరిగి మీకు ఎన్ని మంత్స్ అవుతుందండి? దరిదాపుగా 10 రోజులు అయింది. 15 రోజులు మీరు ఆపరేషన్. మరి మీరు ఆహారం తీసుకోవడం కానివ్వండి, మరి ఎట్లా ఉంటుంది, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇంకా బాగానే ఉందండి. అది జగన్ గారి దయ వల్ల అంతా బాగుంది. ఆపరేషన్ చేయించుకోవడానికి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళారు తెలుసుకోవచ్చా మేము? రమేష్ హాస్పిటల్కి వెళ్ళి. ఎక్కడండి అది? విజయవాడ. మరి హాస్పిటల్ సిబ్బంది మీకు ఏమైనా సహకరించారా ఈ విషయంలో? అందరూ బాగానే చూశారు, బాగా చేశారు, అంత బాగానే ఉంది. మరి మీరు అక్కడ ఏమైనా హాస్పిటల్ సిబ్బంది ద్వారా సమస్యలను ఎదుర్కోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, అంత బాగా చూశారు. వైఎస్ఆర్ సహాయం వల్ల అంత బాగా చూశారు. అయితే మరి మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలండి, 2 పిల్లలు, బాబు, పాప, భార్య. సెక్యూరిటీగా పనిచేస్తున్నాను ఇక్కడ. నేను చేసి జగన్ గారి దయ వల్ల ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకున్నాను. అది మీ జీవనోపాధి, మీకు ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? ఏమి లేదండి. వాచ్మెన్ చేస్తే 7,000 ఎంత ఇస్తారు, దాన్ని బట్టి ఈ స్త్రీ మీద చేసుకోవటం. మీరు ఇస్త్రీ పని చేస్తూ ఉంటారు, మరి దాని మీద మీకు ఆదాయం రోజుకి ఎంత వస్తుంది? ఓ రోజు చేస్తే ఓ రోజు చేయలేను. అది ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు. మరి ఆపరేషన్ చేయించుకోకముందు మీ పరిస్థితి ఎలా ఉంది? ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీ జీవనోపాధి ఎలా ఉంది? ఆపరేషన్ చేయించుకున్న ముందేమో ఏదో కొద్దిగా తినడానికి వాటికి వెళ్ళి సరిపోయేది. ఇప్పుడేమో కొద్దిగా డబ్బులు ఖర్చు అయినా ఆరోగ్యంగా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మీరు ఆపరేషన్ ఫ్రీగానే చేయించుకున్నారా? డబ్బులు ఏమైనా డిమాండ్ చేశారా హాస్పిటల్ సిబ్బంది? లేదు, ఫ్రీగానే చేశారు. మరి మెడిసిన్ కానివ్వండి, మరి మీకు ఆహారము ఇవన్నీ కూడా ఎలా చేశారు? బాగా చేశారు, మెడిసిన్లు అన్నీ బాగా ఇచ్చారు, అన్నీ బాగా చేశారు. రూపాయి ఏమి ఖర్చు అవ్వలేదు. ఏదో మనకి దారి ఖర్చులు అయినాయి, ఎంత 30,000 దాకా అయినాయి. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా? మరి జీవనోపాధి ఎలా నడుస్తుంది? మరి మీకు బాగోలేదు, ఇస్త్రీ పని చేయలేరు, మరి మీ భార్య ఏం చేస్తుంటారు? అమ్మ ఒకసారి ఇలా అండి, ఒకసారి మీ భార్యను కూడా అడుగుదాము. వాళ్ళ యొక్క పరిస్థితి గురించి చెప్తున్నారు మనకి. మీ పేరేంటి? సత్యవతి. మరి మీరు ఏం చేస్తుంటారు? నేను బట్టలు ఉతుకుతాను. బట్టలు ఉతకడం అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుకుతాను. మరి అతనికి ఆరోగ్యశ్రీ మీద మీ వారికి హెల్త్ బాగోక ఆపరేషన్ అనేటువంటిది జరిగింది. మరి హాస్పిటల్ సిబ్బంది మీకు సహకరించారా? మీ పరిస్థితి ఎలా ఉంది చెప్తారా? చాలా బాగా చూసుకున్నారు. అసలు మేమేమీ రూపాయి ఖర్చు పెట్టకపోయినా అందరూ మేము డబ్బులు ఇచ్చినా అంతలా చూసుకొని చాలా బాగా చూసుకున్నారు. అందరూ డాక్టర్స్ ఏంటి, నర్స్ ఏంటి, మాకు వైద్యం కనుక ఏమి ఒక రూపాయి ఖర్చు కూడా అవ్వకుండా చాలా బాగా చూసుకున్నారు. మరి మీకు అంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదమ్మా? ఆపరేషన్ చేసుకోకముందు ఎలా ఉండేది? మరి మీరు ఏ జీవనోపాధి ఎలా నడుస్తుంది మీకు? అప్పుడు కొంచెం బాగుండేది, ఇద్దరం చేసుకున్నప్పుడేమో ఆయనకి ఏం ఆధారం లేదు, ఇంక పిల్లల చదువులని. నేను ఇప్పుడైతే కష్టంగానే ఉంది. మరి 2 పిల్లలు ఏం చేస్తుంటారు? మీ 2 పిల్లలు? బాబు ఇంటర్ 2nd year చదువుతున్నాడు, పాప 8th class చదువుతుంది. పాప ఏ స్కూల్లో చదువుతుందమ్మా? పాప లోటస్ పబ్లిక్ స్కూల్.
ఓకే. మరి అంతకుముందు ప్రభుత్వంలో మీకు ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే మరి ఇలాంటి పథకాలు ఏమి కూడా మీకు తీసుకునే పరిస్థితి ఏమి కనిపించలేదా గత ప్రభుత్వంలో? అప్పుడేమీ కనిపించలేదన్న. ఇప్పుడు మేము వైఎస్ఆర్ ఇది చేయించుకున్నాక దేవుడు అంతా బాగా జరిగింది. మేము అసలే ఇబ్బందుల్లో ఉన్న దేవుడి దయ వల్ల ఏమి జగన్ గారి పుణ్యం అంట నా భర్త ఇలాగ మంచిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం గురించి మీ మాటల్లో ఏమైనా చెప్తారా మాకు? అంత మాకు ముఖ్యమైనది ఈయన కానీ దేవుడి వల్ల జగన్ గారి దయ వల్ల ఇదంతా మంచిగా జరిగింది. అని ప్రాణం గండవనికి తప్పించి రూపాయి ఖర్చు లేకుండా అంతా మంచి చేశారు. మరి మీరు నడవచ్చు, మాట్లాడవచ్చు, తిరగచ్చు, ఎన్ని డేస్ పడుతుందని చెప్పారమ్మా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత? ఒక 6 నెలలు చెప్పారు. 6 నెలలు పని చేసుకోవాలంటే సంవత్సరం చెప్పారు 6 నెలల దాకా ఏం చేయకూడదు అన్నారు. మామూలుగా పని చేయాలంటే సంవత్సరం పడుతుంది. 15 రోజుల నుంచి మీరు హాస్పిటల్లోనే ఉన్నారా, లేకపోతే ఇప్పుడే వచ్చారు బయటికి? 5 రోజులు పంపించారు. మళ్ళీ మందులు ఇచ్చారు. మళ్ళీ అవి కూడా ఫ్రీగానే ఇచ్చారు, తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం గురించి అంటే ఈ యొక్క ఆపరేషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వంలోనే జరిగింది, దాని గురించి మీ మాటల్లో చెప్తారా? అంటే గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మాకు ఎటువంటి స్పందన లభించలేదని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఆపరేషన్ చేయించుకున్నారు, మరి మీ మాటలు ఏమైనా చెప్పగలరండి? అంతా మంచిగా జరిగింది. అసలు ఏమి మాలాంటి వాళ్ళకి ఏదో దేవుడు అంటే ఆయన మళ్ళీ రావాలి, అందుకని మేము కూడా ఆయనకి సహాయిస్తాం. ఇంకా మీ పిల్లలు స్టడీస్ కానివ్వండి, మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదా? చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు ఇప్పటికే కష్టంగా ఉంది. అదే మీ బాబు ఏం చదువుతున్నాడని చెప్పారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాకుండా మీరు చేయూత కానివ్వండి, మరి ఆసరా కానివ్వండి, ఇలాంటివి ఏమైనా అమ్మఒడి కానివ్వండి, ఇలాంటి పథకాలు ఏమైనా తీసుకున్నారా మీరు? తీసుకున్నాను. మొన్న కొంచెం అన్నీ బాగానే వస్తున్నాయండి. అమ్మఒడి అన్ని పథకాలు అవి బాగానే వస్తున్నాయి. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. అది ఈ ఆపరేషన్ జరిగాక 3 నెలలు ఇంటికాడే ఉంటానని నాకు వైఎస్ఆర్ ఆయన డబ్బులు వేసారండి. ఎంత వేశారండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మీకు మనీ పడినాయా? 12,500 వేసారండి. మీకు ఆపరేషన్ చేసింది కూడా కాకుండా మరలా మీకు డబ్బులు కూడా వేసారండి. మీ అకౌంట్కి క్రెడిట్ అయినాయా లేదా వాలంటీర్స్ ద్వారా ఏమైనా? ఈ అకౌంట్లోనే పడ్డాయి. మరి ఈ యొక్క వాలంటీర్ సిబ్బంది ఏదైతే ఉందో వాళ్ళు మీకు ఎంతవరకు సహకరించారమ్మా ఈ యొక్క ఆపరేషన్కి సంబంధించి? వాళ్ళు బాగానే చేశారండి. ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళ నెంబర్లు అవన్నీ అడిగి చేసినప్పుడల్లా బాగా చూసుకుని సమాధానం అయి చెప్పడం అన్నీ బాగుంటుంది. ఏదన్నా ఇబ్బంది అయినా చేసి పెడతారండి బాగా. మేము కొంచెం మా పరిస్థితి అవి తెలుసు కదండి వాళ్ళకి, అన్నీ బాగా చూసుకుంటారు. ఈ ప్రభుత్వం బాగుంది అంటారు. అంతకుముందున్న ప్రభుత్వంలో మీకు ఏ మేలు జరగలేదా? అవునండి, ఈ ప్రభుత్వం వచ్చాక మా కుటుంబంలో అన్ని మేలు బాగా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక అంతా బాగా జరిగింది. నాకు కూడా ఆరోగ్యంగా ఉంది, బాగుంది. మందులు అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ యొక్క పథకం అనేటువంటిది జనాల్లోకి ఎంతవరకు వెళ్ళింది, మరి ప్రజలు ఏ విధంగా దాని గురించి లబ్ధి పొందారు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క శ్రీనివాసరావు గారి ద్వారా మనము తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మేము తెలుసుకున్నాము మీ పరిస్థితి జనాలకు ఎంతవరకు వెళ్తుంది, ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఎంతవరకు వెళ్తుంది అనేటువంటిది మాకు తెలియదు. కానీ మీ ద్వారా ఇంకొంతమంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.